తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలంగాణ ప్రగతి నివేదిక 2024 తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ 2024 ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదిక ఇది. తెలంగాణ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 నివేదికను విడుదల చేయడం జరిగింది. అసలు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఎందుకు, ఈ తెలంగాణ ప్రగతి నివేదిక యొక్క రిపోర్టును ఎందుకు విడుదల చేసిర్రు అంటే, తెలంగాణలో జరిగిన పరిపాలన విభాగం ఏ విధంగా ఉంది, ఒక్కొక్క సెక్టార్లో ఎన్నెన్ని అంశాలు పొందుపరిచారు, గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం ఎలాంటి రిపోర్ట్ వచ్చింది, ఎలాంటి నివేదికలు ఉన్నాయి, ఈ అన్ని అంశాలు అబ్స్ట్రాక్ట్లో పొందుపరుస్తారు. సరే, ఇవన్నీ అంశాలు ఇందులో పొందుపరుస్తారు. మనకేం యూజ్ అవుతాయి? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి అభ్యర్థికి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి ఎలాంటి ఉపయోగం ఉంది అని అంటే, గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ, ఎస్ఏ ఎగ్జామ్లో కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ, టెక్నికల్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ సైన్స్ పేపర్లో ఏడబ్ల్యూఈ ఎగ్జామ్, ఏఈ ఎగ్జామ్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్లో కానీ, సిడిపిఓ ఎగ్జామ్లో కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్లో కానీ, అన్ని ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో చూడండి, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ప్రామాణికమైన పుస్తకం అని చెప్తున్నా ఇది నేను. ఎందుకు అంటే, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత అని చెప్పి మనకు 2024 గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో రావడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూడండి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలు ఎన్ని అని గ్రూప్ 4 ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇదే విధంగా ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని డెమోగ్రఫీలో భాగంగా ఉన్న 0 to 15 ఇయర్స్లో ఎంతమంది ఉన్నారు, 15 to 29 ఇయర్స్ మధ్యలో ఎంతమంది ఉన్నారు, 30 to 50 ఇయర్స్ మధ్యలో ఎంతమంది ఉన్నారు, అంటే ఏజ్ గ్రూప్లో ఎంతెంతమంది ఉన్నారు, వీటి ఆర్డర్ను సరైన క్రమంలో అమర్చండి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడు 2024 నవంబర్ 17-18లో నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో భాగంగా నవంబర్ 18 నాడు ఎకానమీ పేపర్లో డెమోగ్రఫీ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, అప్పటికి ఏది ప్రామాణికం 2022, ఇప్పుడు 2024 వచ్చింది. ఆ 2022 అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని మనకి డెమోగ్రఫీలో భాగంగా ఏజ్ గ్రూప్ను ఆర్డర్ పెట్టమని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. డెమోగ్రఫీకి సంబంధించి ఏ ఎకానమీ బుక్ అయినా చూడరి, ఆ ఆర్డర్ ఎక్కడ లేదు, ఓన్లీ ఒక అబ్స్ట్రాక్ట్లో మాత్రమే ఉన్నది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ అంశాల నుంచి ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనేది ఒక ఓవర్వ్యూ చూస్తే, ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్లో అట్లాస్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చాప్టర్ నేమ్ ఒకటి, ఫస్ట్ ఏంటిది, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జోగ్రఫికల్ ప్రొఫైల్, భౌగోళిక ప్రాంతము, అదేవిధంగా పరిపాలన విభాగం తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా డెమోగ్రఫీ, జనాభాకి సంబంధించిన అంశాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులకు సంబంధించి. ఎకానమీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ జోగ్రఫికల్ ప్రొఫైల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ప్రాంత పరిధి ఎంత ఉంది అంటే 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఏంటిది? తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కూడా ఇక్కడ ఇచ్చారు. పరిపాలన విభాగం కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అదేవిధంగా వీటితో పాటు మున్సిపాలిటీలు ఎన్ని, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని, జిల్లా పరిషత్తులు ఎన్ని, మండల పరిషత్తులు ఎన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, పార్లమెంటరీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్లో భాగంగా వస్తాయి. జాగ్రఫికల్ ప్రొఫైల్ అంటే 1.12 లక్షల ఎకరాల భౌగోళిక పరిధిని కలిగి ఉంది తెలంగాణ రాష్ట్రం, దానికి సంబంధించిన అంశాలు. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? డెమోగ్రఫీ. తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభాను ప్రామాణికంగా తీసుకునే సెన్సెస్ ఏంది? 2011 సెన్సెస్. మళ్ళీ చెప్తున్నా ఏంది అంటే, అధికారికంగా ఇప్పటివరకు విడుదల చేసిన జనాభా ఎప్పటిది? 2011 జనాభా ప్రకారం డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలన్నీ దీంట్లో ఉంటాయి. ఏజ్ గ్రూప్ ప్రకారం ఎంత ఉన్నది, 0 to 15 ఇయర్స్ వారు ఎంతమంది ఉన్నారు, 15 to 29 ఇయర్స్ వారు ఎంతమంది ఉన్నారు, 2001 ప్రకారం ఎంత, 2011 ప్రకారం ఎంత పెరుగుదల శాతం నమోదైంది. అదేవిధంగా
ఈ డెమోగ్రఫీలోనే లిటరసీ రేటు అక్షరాస్యత శాతము 2024 నవంబర్ 18 నాడు నిర్వహించిన గ్రూప్ 3 ఎకనామీ పేపర్లో డెమోగ్రఫీకి సంబంధించిన పాపులేషన్ ఎంత 2011 జనాభా ప్రకారం ఎంత 3.50 కోట్లు అంటే 3.5 కోట్ల మంది జనాభా. ఇది డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా డెమోగ్రఫీలో భాగంగానే లిటరసీ రేటు పైన క్వశ్చన్ వచ్చింది. 66.56% అనేది లిటరసీ రేట్ కదా. ఈ లిటరసీ రేట్కి సంబంధించి 1/3 1/4 1/5 అనే అంశాన్ని క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. దేంట్లో డెమోగ్రఫీలో భాగంగానే. అదేవిధంగా సెక్స్ రేషియో డెమోగ్రఫీలో భాగంగానే వచ్చేది సెక్స్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ఇచ్చి ఆ జిల్లాలలో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాను గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది. అది ఎక్కడా లేదు. ఓన్లీ అబ్స్ట్రాక్ట్లోనే ప్రతి జిల్లాకి సంబంధించిన సెక్స్ రేషియో ఎంత ఉంది, ఎంత గలదు అనేది మనకి డెమోగ్రఫీలో భాగంగానే పొందుపరిచారు. ఏ ఎకానమీ బుక్లో కూడా ఆ క్వశ్చన్ మనకి దొరకదు. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ 2లో వచ్చిన డెమోగ్రఫీ పైన క్వశ్చన్స్, గ్రూప్ 3లో వచ్చిన డెమోగ్రఫీ పైన క్వశ్చన్స్ అవన్నీ అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ అంశాలు ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇచ్చిన అంశమే చూసుకుందాము. ఏడబ్ల్యూలో ఇచ్చిన అంశం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం క్రింది వాటి వరుస క్రమాన్ని అమర్చండి. అంటే వేటి ద్వారా ఉత్పత్తి అవుతుందో అధిక ఉత్పత్తి అయింది మొదటి స్థానంలో, తర్వాత స్థానంలో ఎంత ఉత్పత్తి అయిందో అవి ఉంటాయి కదా, ఆ ఉత్పత్తి అయ్యే వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది మనకు డైరెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది కదా, అది వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకి తీసుకుంటే జల విద్యుత్ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, పవన విద్యుత్ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, థర్మల్ విద్యుత్ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, సోలార్ ఎనర్జీ ద్వారా ఎంత ఉత్పత్తి అవుతుంది, వీటి యొక్క ఆర్డర్ని అమర్చమని క్వశ్చన్ వచ్చింది. ఆ ఆర్డర్కి అమర్చే క్వశ్చన్ అనేది మనకి అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే పదం వస్తుంది కదా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంది కదా, ఈ అవుట్లుక్ సంబంధించి ఇది మనకి అధికారికంగా మనం చదివే రిపోర్ట్ ఇది కదా. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనకి 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో, మళ్ళీ చెప్తున్నా మంచి గుర్తుంచుకోర్రి, 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన డాటా ఎప్పటి వరకు ఇచ్చిరండి? 2021-22 నుంచి 2023-24 వీటి మధ్యలో ఉన్న సంబంధించిన డాటాను మాత్రమే ఇచ్చారు. కానీ ఈ అవుట్లుక్ విడుదల చేసిన తర్వాత జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి? 2017-18, 2019-20, 2021-22, 2023-24 ఈ 4 సంవత్సరాల క్రింది ఏ సంవత్సరంలో అధికంగా వృద్ధి రేటు నమోదైంది, ప్రస్తుత ధరల ప్రకారం ఎంత? అవుట్ అప్పుడు ఎందుకు ఇక్కడ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏంది? 2024లో ఏమేమి ఇచ్చి 2021-22, 2023-24 దానికి ముందు డేటా లేదు కదా. కానీ ఆన్సర్ క్వశ్చన్లో వచ్చినాయి కదా మనకి, 17-18 వచ్చినాయి, 19-20 వచ్చినాయి. ఇట్లా గ్రూప్ 2లో గ్రూప్ 3లో 2014-15 నుంచి 2023-24కు సంబంధించిన సంవత్సరాల పైన గ్రోత్ రేట్లు ఎంత, కాంట్రిబ్యూషన్ ఎంత, వ్యవసాయ రంగ వృద్ధి రేట్ ఎంత, పారిశ్రామిక రంగ వృద్ధి రేట్ ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం ఎంత, స్థిర ధరల ప్రకారం ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క ఆర్డర్ అడిగిరు. అంటే 2014-15 నుంచి 2023-24 వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. కానీ అవుట్లుక్లో మనకి ఏమి ఇచ్చారు? 21-22 నుంచి 23-24 మిగతాకు సంబంధించిన సమాచారం ఎక్కడ చూడాలి? ఇక్కడ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది. అంటే మనకి సర్వే రిలీజ్ చేసిన సమయంలోనే ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏంటిది? తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ ఇచ్చారు మనకి. గ్లాన్స్ రిపోర్ట్ 2024 అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని, అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మనం చదవాల్సిన అంశాలు ఏంటివి? గ్లాన్స్ రిపోర్ట్ 2024 చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ మనకి అదే విధంగా తెలంగాణ అయితే గ్లాన్స్ 2025 రిపోర్ట్ విడుదల చేసి అది చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంది? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 కూడా చూసుకోవాలి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు కాబట్టి 24 అంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పెట్టేది 2025 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025. వీటన్నిటికీ ఈ రెండింటి రిపోర్ట్కి ప్రామాణికం ఏంటిది తెలుసా? ఈ అబ్స్ట్రాక్ట్. దీంట్లో ఉన్న అంశాలే దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉన్న అంశాలే దీంట్లో ఉంటాయి.
దీంట్లో 21-22 నుంచి ఇస్తే 21-22 నుంచి ఉంటుంది. ఇక్కడ 24-25 2014-15 నుంచి 2024-25 వరకు ఇందులో ఉంటాయి. అంటే ఈ మొత్తం సమాచారం దీంట్లో దొరుకుతుంది. ఇది ప్రామాణికమైందని ఎందుకు పదే పదే అంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన రిపోర్ట్ ఏంటిది? తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? ఎకానమీలో భాగంగా మళ్ళొక అంశం ఏంటిది? నెక్స్ట్ 4th టాపిక్ ఎకానమీ. జస్ట్ మనం ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏముందో ఒక ఓవర్వ్యూ మాత్రమే మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వము కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ నిర్వహించిన ప్రీవియస్ ఎగ్జామ్లో పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో వాటికి సంబంధించి వివరాలు మాట్లాడుతున్నాం. ప్రతి టాపిక్కి సంబంధించి కూలంకషంగా మనం ఆల్రెడీ మాట్లాడుకుంటాము. ప్రతిదీ ఎలా వచ్చింది, ప్రీవియస్లో ఎట్లా వచ్చింది, ప్రస్తుతం ఎట్లుంది, ఎట్లా రాబోతుంది, అంశము దాని క్వశ్చన్ రూపంలోకి ఎలా తీసుకురావాలి, ప్రీవియస్లో ఏ విధంగా వచ్చింది, ప్రస్తుతం మనం ఎట్లా చదవాలి, వీటి గురించి డీటెయిల్గా ఒక్కొక్క చాప్టర్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏమునే అంశాలు చూద్దాం. ఎకానమీలో భాగంగా ఏ అంశాలు వస్తాయి? తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువ ఎంత, కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత. ఓకే రైట్. నెక్స్ట్ ఏం చూడాలి? వెంటనే గ్రోత్ రేట్లు ఎంత, ఆ తర్వాత గ్రోత్ రేట్ ఎంత, కరెంటు ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, జిఎస్డిపిలో వచ్చే అంశాలు ఇవన్నీ. వెంటనే నెక్స్ట్ ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం విలువ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, 2024-25లో ఎంత ఉంది, 2023-24లో ఎంత ఉంది, ఈ క్రింది ఏ సంవత్సరాలలో తలసరి ఆదాయ వృద్ధి రేట్ అధికంగా ఉంది, ఆ సంవత్సరాన్ని గుర్తించండి. ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా కరెంటు ప్రైజెస్ ప్రకారము, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము ఇది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? గ్రోత్ రేట్లు. కరెంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్ అంట. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దేశంలో మొత్తం మీద రాష్ట్రాలలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం ఎంత, నాన్ స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రకారం తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది. ఇవన్నీ అంశాలు ఎక్కడ ఉంటాయి అంటే ఎకానమీలో భాగంగా ఉంటాయి. అగ్రికల్చర్ సెక్టార్ యొక్క విభాగం ఎంత ఉంది, సర్వీస్ సెక్టార్ యొక్క విభాగం ఎంత ఉంది, పారిశ్రామిక రంగం యొక్క విభాగం ఎంత ఉంది, వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, వీటికి సంబంధించిన వివరాలు ఇల్లు ఉంటాయి. దీనిపైన గ్రూప్ 2లో గ్రూప్ 3లో క్వశ్చన్స్ వచ్చినాయి. ఇదే పర్టికులర్గా అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని ఎందుకు చెప్తున్నాను అంటే 2014-15 నుంచి 2023-24 వరకు ఉన్న డేటా మొత్తం ఆ ఇయర్లకు సంబంధించిన ఇయర్ల పైన క్వశ్చన్స్ రావడం జరిగింది. దేంట్లో? గ్రూప్ 2లో వచ్చినాయి, గ్రూప్ 3లో వచ్చినాయి. అంటే అబ్స్ట్రాక్ట్ అనేది మనకు అత్యంత ముఖ్యమైనది. మళ్ళీ చెప్తున్నా, మీరు క్లాసులు వినకున్నా అబ్స్ట్రాక్ట్ అయితే చదువుర్రి. అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకున్న ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది ప్రామాణికము. మనకి పుస్తకాలలో ఎట్లా రాస్తున్నారు అంటే వీటికి సంబంధించిన డైరెక్ట్ డేటా ఏం చేస్తారు? అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్ తెలంగాణ జాగ్రఫీలో రాస్తారు. నెక్స్ట్ డెమోగ్రఫీని తీసుకుపోయి తెలంగాణ జాగ్రఫీలో జనాభాలో రాస్తారు, తెలంగాణ ఎకానమీలో డెమోగ్రఫీలో రాస్తారు. ఎక్కడ రాస్తారంటే లాస్ట్ 2 పేజీలలో రాస్తారు. అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం. అంటే క్వశ్చన్ను మనము ఐడెంటిఫై చేసే అంత ఏరియా కాదు అది, చదవలేము అక్కడ. దీన్ని పర్టికులర్గా చదువుకోవాలి. డయాగ్రమాటిక్గా ఉన్నాయి. ఏ విధంగా ఇచ్చిండు? తెలంగాణ మ్యాప్ ఇక్కడ ఉన్నది. డెమోగ్రఫీలో ఏ జిల్లాలను గుర్తించాలి, రెవెన్యూ డివిజన్లు ఎన్నున్నాయి, మండలాలు ఎన్నున్నాయి, రెవెన్యూ గ్రామాలు ఎన్నున్నాయి, గ్రామ పంచాయతీలు ఎన్నున్నాయి, మున్సిపాలిటీలు ఎన్నున్నాయి, వార్డులు ఎన్నున్నాయి, ఇవన్నీ పర్టికులర్ ఏరియా మనకు ఒక డయాగ్రమాటిక్ ఇచ్చిండు. దీంట్లో అక్కడ సీరియల్గా రాసుకుంటూ పోతారు కానీ గుర్తుపట్టలేము. ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని మనం చదివి దాంట్లో చూసుకోవాలి. సెకండ్ రివిజన్ అవుతుంది అక్కడ. లేదు ఈ రిపోర్ట్నే చదువుకొని నోట్స్ చేసుకోవాలి. లేదు ఇదంతా కాదు, ఈ రిపోర్ట్ చదువుకొని సొంతంగా క్వశ్చన్లు తయారు చేసుకోవాలి. 100% దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ ఎకానమీ ఎక్కువ వస్తున్నాయి. గ్రూప్ 2లో కరెంట్ ఎకానమీ పైన దగ్గర 50 క్వశ్చన్లు వచ్చినాయి. గ్రూప్ 3లో కూడా 50 పైన క్వశ్చన్లు వచ్చినాయి. అవుట్లుక్ను బేస్ చేసుకొని, అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని, కరెంట్ ఎకానమీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకోసమే నేను పదే నేను ఏం చెప్తున్నానంటే ఈ అంశాలపైన అవగాహన రావాలి. నోటిఫికేషన్ ఇంకా రాలేదు, దీన్ని కూలంకషంగా చదవండి, ప్రతి టాపిక్ని చదవండి, క్లాసులు వింటే వినండి, లేకపోతే లేదు, కానీ కంపల్సరీ ఇవి చదవాలి. నేను మళ్ళీ అది చెప్తున్నా. అశోక ఆన్లైన్ అకాడమీలో వీటికి సంబంధించిన ప్రతి వివరణతో కూడిన క్లాసులను మేము అప్లోడ్ చేస్తాం. కానీ మీరు వినాలి అనుకుంటే వినండి. నేను ఖచ్చితంగా వినాలనే ఉద్దేశంతో చెప్తలేను. కాకపోతే దీనికి సంబంధించిన సమాచారం కనీసం చదవనైతే చదువురి. నెక్స్ట్ ఏంటిది? స్కూల్ ఎడ్యుకేషన్ గురించి చూస్తే మనకి రీసెంట్గా నిర్వహించిన సిడిపిఓ ఈఓ ఎగ్జామ్లో కానీ, గ్రూప్స్ ఎగ్జామ్లో కానీ డ్రాప్అవుట్ రేషియో పైన క్వశ్చన్ రావడం జరిగింది. డ్రాప్అవుట్
ఈ డ్రాప్అవుట్ రేషియో అనేది ప్రైమరీ సెక్టార్లో ఏ విధంగా ఉంది, అప్పర్ ప్రైమరీలో ఏ విధంగా ఉంది, హయ్యర్ సెక్టార్లో ఏ విధంగా ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించి 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము తాత్కాలిక అంచనాల ప్రకారం ఏ విధంగా ఉంది, ఈ అంశాలను చూసుకోవాలి. దేంట్లో? స్కూల్ ఎడ్యుకేషన్లో. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ స్కూల్లో ఎంత ఉంది, అప్పర్ ప్రైమరీలో ఎంత ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉంది, ఆ స్కూల్స్ ఎన్నెన్ని స్కూల్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరణ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? వెదర్ క్లైమటాలజీ. మనకి ఇప్పుడు సాధారణ వర్షపాతం పైన డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది గ్రూప్స్లో. తెలంగాణ రాష్ట్రం యొక్క సాధారణ వర్షపాతం ఎంత? 919 మిల్లీమీటర్లు. 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంత వర్షపాతం నమోదైంది? సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం అధికంగా నమోదైంది? అదేవిధంగా ఈ మొత్తం వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా ఎంత వర్షపాతం కురిచింది, ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఎంత వర్షపాతం నమోదైంది, ఈ అంశాలు చూసుకోవాలి. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం యొక్క వర్షపాత విలువ పెరిగిందా తగ్గిందా? పెరిగితే ఎంత శాతం పెరుగుదల నమోదైంది, తగ్గితే ఎంత శాతం తగ్గుదల నమోదైంది? ఇవే క్వశ్చన్లు చెప్తున్నా కదా, వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ అంశాలు ఏమేమి ఉన్నాయో దీంట్లో మనం చూద్దాం. ఇప్పుడు అత్యంత కీలకమైన టాపిక్ ఏంటిది? అగ్రికల్చర్. తెలంగాణ ఎకానమీలో, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా వెల్ఫేర్లో భాగంగా స్కీమ్స్ వస్తాయి. అవునా? ఈ స్కీమ్స్ వస్తుంది. నెక్స్ట్ డెమోగ్రఫీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి దేంట్లో భాగంగా వస్తుంది? ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అడుగుతారు మనకి. అంటే మొత్తంగా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, డెమోగ్రఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, ఇవైతే ముఖ్యమైనవి మనకి. వీటితో పాటు ఈ అన్ని అంశాలపైన కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ, ఇది అగ్రికల్చర్లో భాగమే కదా, ఇది కూడా చూసుకోవాల్సిందే. నెక్స్ట్ హెల్త్ కూడా మనకి థర్డ్ పార్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఉంది కదా, దానిలో సోషల్ డెవలప్మెంట్ కూడా ఉంది. ఈ సోషల్ డెవలప్మెంట్లో ఆరోగ్యానికి సంబంధించిన సిలబస్ ఉంది. అందులో తెలంగాణకి సంబంధించిన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలాంటి ఆరోగ్య వసతులు కల్పిస్తున్నాం, ఆరోగ్య బీమా ఎంత, ఇవన్నీ అంశాలు హెల్త్లో చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ అగ్రికల్చర్ దగ్గర ఆగిపోయినాం. తెలంగాణ జిఎస్డిపికి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ అందుతుంది, శాత రూపంలో ఎంత, విలువ రూపంలో ఎంత? ఈ అగ్రికల్చర్ సెక్టార్లో సబ్ సెక్టార్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ ఉన్నాయి కదా, పశు సంపద, పంటలు, వ్యవసాయము, అడవులు, కలప, మత్స్య సంపద, వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది జిఎస్డిపికి, అగ్రికల్చర్ సెక్టార్కి ఈ కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క గ్రోత్ రేట్స్ ఎంత కరెంట్ ప్రైజెస్ ప్రకారము, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, ఈ అన్ని అంశాలు అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకోవాలి. సాధారణ వర్షపాతాలు ఏ విధంగా ఉన్నాయి, నైరుతి ఋతుపవనాల ద్వారా పండిన పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఏ ఏ పంటలు పండినాయి, యాసంగిలో ఎలాంటి పంటలు పండినాయి, రబీ సీజన్లో ఎలాంటి పంటలు పండినాయి, ప్రొడక్షన్ ఉత్పత్తి పరంగా చూస్తే ఆహార ధాన్యాలలో వేటి ద్వారా ప్రొడక్షన్ ఎక్కువగా జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన మనకి దేంట్లో 2024 నవంబర్ 18 నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో వరి యొక్క ప్రొడక్టివిటీ ఒక హెక్టార్కి ఎంత, పత్తికి ఎంత, జొన్నకి ఎంత, గోధుమకి ఎంత, డైరెక్ట్ అబ్స్ట్రాక్ట్ కానీ సర్వేలో ఉన్న అంశాలను బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అది. ఇప్పుడు మనకి రిలీజ్ చేసింది 2024 తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. దీన్ని ప్రామాణికంగా తీసుకొని మనకి సర్వేని విడుదల చేస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు విడుదల చేసే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ యొక్క ప్రామాణికం ఇదే. దీన్ని బేస్ చేసుకునే ఈ పునాది పైననే గోడలు నిర్మిస్తుంది ఆర్థిక సర్వే. దీని యొక్క సమాచారం ఆధారంగానే ఇది చూసుకోవాలి. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో కూలంకషంగా ప్రతి అంశాన్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, ప్రస్తుతం మనం ఎట్లా చదవాలి, ఇంకా అడ్వాన్స్గా ఎలా చూడాలి క్వశ్చన్స్ని, అవన్నీ మనం మాట్లాడదాం. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ, పశు సంపద. ఈ పశు సంపద తెలంగాణ అగ్రికల్చర్లో పశు సంపద యొక్క ఉపవిభాగం యొక్క వాటా ఎంత, కాంట్రిబ్యూషన్ ఎంత, టోటల్ తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దానికి యానిమల్ హస్బెండరీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, క్వశ్చన్స్ ఇట్లా రావచ్చు. ఇప్పుడు జిఎస్డిపి అంటున్నా కదా, జిఎస్డిపి అంటే ఏంటిది? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్,
ఈ 3 రంగాల విలువను కలిపితేనే తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంతే కదా. ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా ఉండేది అగ్రికల్చర్ సెక్టార్, ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఉండేది యానిమల్ హస్బెండరీ. వీటి విలువల మొత్తమే నేను మళ్ళీ చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత జిఎస్డిపి ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వాటి మొత్తం సమాచారం చెప్తా. జస్ట్ మనం ఇక్కడ హైలైట్స్ మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడిగారు వాటి వివరణ మాత్రమే మాట్లాడుతున్నాం. మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను ప్రతి టాపిక్కి సంబంధించి డిస్కషన్ చేస్తా. నెక్స్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించి గ్రూప్ 3 ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినాయి. తెలంగాణ స్టేట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పరిశ్రమల రంగంలో ఉపవిభాగాల వాటాల యొక్క వృద్ధి రేట్ల వరుస క్రమాన్ని గుర్తించండి. పారిశ్రామిక రంగం యొక్క ఉపవిభాగాల వాటాల ప్రకారం సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే గ్రూప్ 3లో, గ్రూప్ 2లో వచ్చినాయి. వాటి వరుస క్రమాన్ని గుర్తించాలి అని అంటే 2024-25కి సంబంధించిన అంశాలు ఇప్పుడు వస్తే అవి చూసుకోవాలి. 23-24 అంశాలు చూసుకోవాలి. ప్రీవియస్కి అడిగితే 14-15 చూసుకోవాలి, 16-17 చూసుకోవాలి. ఈ అంశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. దేంట్లో? ఇండస్ట్రీస్లో ఉన్నాయి. ఇది చూడాలి. సర్వీస్ సెక్టార్ చూడాలి. అదేవిధంగా హెల్త్, ఆరోగ్య రంగానికి సంబంధించి అంటే ఇంతవరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సదుపాయం అందింది, ఎన్ని రకాల వైద్యులకు, ఎన్ని రకాల హాస్పిటళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది, డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు, క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది, డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సమాచారము, అమ్మ ఒడి, అదేవిధంగా అంబులెన్స్ వాహనాలు 104, 108 వీటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా హెల్త్ సెక్టార్లో ఉంటాయి. తర్వాత అభయహస్తం అంటే ఏంటిది? అభయహస్తం 6 గ్యారంటీలు. అభయహస్తం 6 గ్యారంటీలు అంశం ఎప్పుడు వచ్చింది మనకి? 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనవి 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలే అభయహస్తం 6 గ్యారంటీలు. అందులో ఏమేమి ఉన్నాయి? మహాలక్ష్మి పథకం ఉంది, గృహజ్యోతి పథకం ఉంది, చేయుత పథకం ఉంది. ఇలాంటి పథకాలు ఉన్నాయి, 6 పథకాలు. ఈ 6 పథకాలకు సంబంధించిన వివరాలు, ఆ పథకాలు ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ అయినాయి, ఒక్కొక్క పథకం యొక్క వివరణ ఏంటిది, ఎప్పుడు అమలు చేసిరు, ఎవరు అమలు, ఏ పథకం గురించి చదివినా ఫస్ట్ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరి చేతుల మీద ప్రారంభమవుతుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది, ఇవి ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశాలు. తర్వాత దాని ముఖ్య అంశాలు ఏమేమి ఉన్నాయి, అర్థమవుతుందా? పథకం యొక్క ముఖ్య అంశాలు ఏమున్నాయి, తర్వాత పథకం ఇంప్లిమెంటేషన్ విధానం ఏ విధంగా ఉంది, అవి ప్రతిదీ కూడా ఈ అభయహస్తంలో భాగంగా ఇచ్చిన అంశాలలో మనం మాట్లాడుకుందాం. ఎన్ని అమలు చేసింది ప్రభుత్వం, ఇక ముందు ఏమేమి అమలు చేయబోతుంది, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, దానిలో భాగంగా తెలంగాణలో తిరిగే నాన్ ఏసీ లగ్జరీ బస్సులు, మళ్ళీ చెప్తున్నా, నాన్ ఏసీ లగ్జరీ బస్సుల్లో, పల్లె వెలుగు బస్సుల్లో, సిటీ ఆర్డినరీ బస్సుల్లో, ఈ సిటీ మెట్రో బస్సుల్లో తెలంగాణలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ ఉచిత బస్సు సౌకర్యము, ప్రయాణ సౌకర్యము పథకం ఉంది కదా, ఎవరు ప్రారంభించరు, ఎవరి చేతుల మీద ప్రారంభించరు, ఎక్కడ ప్రారంభించరు, ఇవే క్వశ్చన్స్. ప్రతి పథకం యొక్క వివరణ చూడాలి. అంటే మొత్తంగా నేనేమంటున్నా, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లో ఉన్న ఈ 12 చాప్టర్స్ ఉన్నాయి కదా, 12 చాప్టర్స్ని చూసుకోవాలి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ప్రతి చాప్టరు తెలంగాణలో రాసే ఏ ఎగ్జామ్ కోసమైనా, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసమైనా మొత్తం ఉన్న సిలబస్లో ఎక్కడో ఒక దగ్గర దాగి ఉంటాయి ఈ 12 చాప్టర్లు. ఈ 12 చాప్టర్లు మనం ఇక్కడనే చదివి ఇక్కడనే నేర్చుకుంటే కరెంట్ డాటా మొత్తం దీంట్లో ఉంది, దీంట్లో వచ్చేసింది. తాత్కాలిక అంచనాలు, సవరించిన అంచనాలు, దానికి ముందున్న అంచనాలు, మొత్తం సమాచారం ఉంది కదా ఇక్కడనే నేర్చుకుంటే అయిపోతుంది కదా. ఇది నేర్చుకున్న 2 సార్లు రీడ్ ఇచ్చిన వెంటనే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది. అందులో 2021-22 నుంచి డాటా ఇస్తాడా, 2022-23 నుంచి ప్రారంభిస్తాడా, ఆ సంబంధించిన సమాచారం చూసుకోవాలి. ఇది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుకొని తెలంగాణ స్టేట్ అయితే గ్లాన్స్ ఉంది కదా, ఆ రిపోర్ట్ ఒక్కసారి తిరిగేస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత, యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్లు ఎట్లా, అవి తెలంగాణ స్టేట్ అయితే గ్లాన్స్ ఇచ్చింది.
అయితే ప్రత్యేకంగా ఇంకో అంశం చెప్తున్నాను ఏంటిదంటే అశోక ఆన్లైన్ అకాడమీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం ఏంటిదంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రెడీ చేస్తుంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ఇప్పుడు రాబోయే సర్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ ఒకవేళ 25ది రిలీజ్ చేస్తే దానిపైన కూడా ప్రశ్నలు తయారు చేస్తారు. ఈ 3 రిపోర్ట్లకు సంబంధించిన క్లాసులు అందిస్తుంది, వీటిపైన ప్రశ్నలు అందిస్తుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా వాటి యొక్క వివరణ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ చదవాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వినాలి, విన్న తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ అటెంప్ట్ ఉంటుంది కదా, అటెంప్ట్స్ 3, 4, 5 అట్టిస్తారు కదా, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ క్లాసులు వినాలి. అంటే ఫస్ట్ క్లాసులు మొత్తం విని ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మళ్ళీ క్లాసులు విని మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇంకేమైనా డౌట్ ఉంటే అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. 3 రిపోర్ట్లు మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 ఇది ప్రామాణికమైంది, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నెక్స్ట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025 అది ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏంటిది తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్స్, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్లో. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ 2025 ప్రకారం అంటే వస్తే 25, లేకుంటే ఆల్రెడీ ఉన్నదే అడిగితే 2024 ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో 2014-15 నుండి 2024-25 వరకు కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత, సిఏజిఆర్ ఎంత, లేదా యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. దేని నుంచి వస్తుంది? స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్టు. మేము ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్ట్, గ్లాన్స్, అదేవిధంగా అవుట్లుక్ మూడిటికి సపరేట్ వివరణ ఇచ్చి మూడింటిపైన ప్రశ్నలు తయారు చేసి సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటి యొక్క వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బిట్స్ ఎక్కడ మిస్ అవుతాయి? గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇవి ప్రామాణికంగా చదవాలి. మీరు క్లాసులు వింటే లేకుంటే లేదు, కానీ ఇవైతే ప్రామాణికంగా చదవాలి. బుక్ ఇది తీసుకొని ప్రతి చాప్టర్ని అయితే ప్రత్యేకంగా చదువు. ఎందుకు అని అంటే దాంట్లో 30కి 40 ప్రశ్నలు వస్తున్నాయి. మినిమం 30 వస్తున్నాయండి. గ్రూప్ 2లో 30 వస్తున్నాయి, గ్రూప్ 3లో 30 వస్తున్నాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 10 మార్కుల వరకు వస్తున్నాయి. అందుకే ఈ ప్రామాణికమైన తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ అబ్స్ట్రాక్ట్ను ఖచ్చితంగా చదవాలి. మనం రోజు వీటికి సంబంధించిన వివరణకు సంబంధించి ప్రతి టాపిక్కి ఏ అంశాలు ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రీవియస్ ఎట్లు వచ్చినాయి, అంశం ఏముంది, క్వశ్చన్స్ ఎట్లు వస్తాయి, ఈ అంశాల గురించే మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.